రేపుకి గురై ఆ అమ్మాయి ఏ విధంగా కష్టాలు పడుతున్న తీరు మనం అందరం చూసినా కూడా కనీసం ఈరోజు అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాంటివి అరికట్టడానికి ఏం చేయాలి అని ఈరోజు ఎంపీలు ఎవ్వరు కూడా ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రధానమంత్రి గాని లేదా సోనియా గాంధీ గారు కానివ్వండి, మేము కూడా బాధపడుతున్నామని చెప్పడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఇలాంటి తప్పులు జరగకుండా చేయాల్సిన అధికారం వాళ్ళ చేతిలో ఉండి కూడా ఈరోజు వాళ్ళు ఏమీ తెలియని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అమాయక మహిళ మాట్లాడినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారంలో ఉన్న ఎవరు పట్టించుకోకపోయినా ఈరోజు సోషల్ నెట్వర్క్ ద్వారా యువత అంతా కూడా ఏకమై ఈరోజు హడావిడి చేస్తుంటే వాళ్ళ మీద ఈరోజు లాఠీ చార్జీలు చేయటం, వాటర్ క్యాన్లతో వాళ్ళని చెల్లా చెదురు చేయడం ఎంతవరకు సమంజసం? అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి వీళ్ళకి ఎక్కడా కూడా పవర్స్ లేవా? లేకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళైతే నాకు అర్థం కాలేదు. కానీ దాన్ని ప్రశ్నించిన వాళ్ళని మాత్రం ఈరోజు గాయాలకి గురయ్యే విధంగా చెల్లా చెదురు చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఈరోజు కేంద్రంలో జరిగిన దానికి స్పందించమని మన రాష్ట్రంలో బొత్స గారిని అడిగితే ఎందుకు అమ్మాయి బయటకు వెళ్ళింది అంటారు. అంటే ఆడపిల్లలు చదువుకోకుండా ఉద్యోగాలు చేయకుండా కేవలం వంటింటికే పరిమితం అవ్వాలన్న చులకన భావంతో అతను మాట్లాడటం మనం గమనించవచ్చు. అలాగే మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే అత్యాచారాలు చెప్పి చేస్తారా, చెప్పకుంటే మాకు ఎలా తెలుస్తుంది? ఇవన్నీ బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కనీసం అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పు జరిగే ముందన్న వాళ్ళు దానికి సరైన చర్యలు తీసుకోవాలి. లేదా తప్పు జరిగిన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా వాళ్ళు కనుక చట్టాలని సవరిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. మన దురదృష్టం ఏమంటే ఢిల్లీలో జరిగిన సంఘటన పూర్తి కాకముందే ఆ నెక్స్ట్ డేనే బీహార్లో జరిగింది. ఆ తర్వాత చూస్తే కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత చూస్తే మధ్యప్రదేశ్ లో జరిగింది. మొన్న చూస్తే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో జరిగింది. ఇప్పుడు అరగంట ముందు ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక ఉద్యోగిని మీద కొలీగ్స్ బ్లేడ్ తో దాడి చేసి అమ్మాయి చేతులు వేలు నాలుగు తెగిపోయి తలంతా గాయాలై. అంటే ఈ రోజు తప్పు చేసిన వాళ్ళకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మమ్మల్ని కాపాడతారు, మాకు ఎటువంటి శిక్షలు వేయమని. కానీ బాధితులు ఎవరికి కూడా ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోవడం నిజంగా వీళ్ళు తల దించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్తారు చట్టాలు ఉన్నాయి కదా, మేము ఆ శిక్ష అమలు చేశాం, ఈ శిక్ష అమలు చేయబోతున్నాం. ఇప్పటి వరకు జరిగిన ఈ అత్యాచారాల్లో ఎన్నిటికి వీళ్ళు శిక్ష వేయగలిగారో ఒక లిస్ట్ ఒకసారి వీళ్ళు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. 20 నిమిషాలకు ఒకటి జరుగుతుంది, కానీ ఎన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తో అందరూ ఒకటయ్యారు, కానీ ఆ ముందుగానే ఆ తర్వాత ఎన్నో జరిగాయి. ప్రతిరోజు మనం పేపర్లో ఏదో ఒక మూల చూస్తున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటే కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి మీద పోలీసులే రేప్ చేసిన మనం దారుణాలు కూడా మనం చూడటం జరిగింది. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి ఆడవాళ్ళకి రక్షణ కల్పించి ఒకవేళ వాళ్ళ మీద జరిగిన వాళ్ళు చెప్పుకునే పరిస్థితిని కల్పించాలి. లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇష్టం లేని ఎన్నో ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకి ఒక లెటర్ వేసినా కూడా అది స్వీకరించి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా ఉండాలి. రెండవది చూస్తే విట్నెస్ యాక్ట్ మీరు చూస్తే మొత్తం అందరూ చూస్తుండగా రేపు ఎలా జరిగిందో చెప్పమని చెప్పడం, రెండోసారి అందరి ముందు రేపు జరిగిన విధంగా ఉంది. దీనివల్ల కూడా చాలా మంది రాకపోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా నేరస్తులకి ఇంకా ధైర్యం పెరిగి వీళ్ళు రాలేరులే, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు, లేదా కేసులు జరగవు, మనకు ఎటువంటి శిక్ష లేదన్న ధైర్యంతో వాళ్ళు తిరుగుతున్నారు. అలా కాకుండా ఆడవాళ్ళకి అనుగుణంగా ఈ రేపుకి ఎవరైతే గురయ్యారో వాళ్ళ బాధను చెప్పుకునే దానికి వాళ్ళకు ఒక సరైన అవకాశాన్ని కల్పించాలి. కానీ ఇలా పబ్లిక్ లో చెప్పాలి అంటే కూడా చాలా ఇబ్బందికరం. సో మహిళా నాయకురాలని చెప్పుకుంటూ దిష్టి బొమ్మలుగా ఉన్న వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మహిళా బిల్లు విషయంలోనే వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో తెలిసింది. కానీ అనువపంలో కానీ ఎఫ్డీఐ బిల్లులో ఇదే యూపీఏ చైర్పర్సన్ ఏ విధంగా ఉత్సాహం చూపించి